Hello guys, welcome to Hackatronics Hub Arduino Zero to Hero Series Part 2. ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో ఆర్డినో అంటే ఏంటి అని క్లియర్గా చూసాము. ఇప్పుడు నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి ఆర్డినో బోర్డ్స్ టైప్స్. చాలా మందికి డౌట్ రావచ్చు, ఆర్డినో అంటే ఒకటే కాదు బ్రో. యాక్చువల్లీ కాదు, డిఫరెంట్ ప్రాజెక్ట్స్ కోసం డిఫరెంట్ బోర్డ్స్ డిజైన్ చేశారు. స్మాల్ ప్రాజెక్ట్స్కి స్మాల్ బోర్డ్స్, బిగ్ ప్రాజెక్ట్స్ కోసం మోర్ పిన్స్ ఉన్న బోర్డ్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఆర్డినో యూనో అండ్ నానో గురించి అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చేతిలో పట్టుకున్నాను కదా, అది ఆర్డినో యూనో. ఇప్పుడు నేను తీసుకున్నదేమో ఆర్డినో నానో. ఇప్పుడు బోర్డు ఓవర్వ్యూ చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఆర్డినో యూనో గురించి తెలుసుకుందాం. ఇప్పుడు నేను చూపెడుతున్నాను చూడండి, అది మైక్రో కంట్రోలర్, అంటే ఈ బోర్డుకి బ్రెయిన్ లాంటిది అది. ఫ్రెండ్స్, మీకు కనబడుతుంది ఒక టేబుల్, అది బోర్డుకి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అవి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బోర్డు గురించి అయితే తెలుసుకుందాం. పార్ట్ వచ్చేసి ప్రోగ్రామింగ్ పార్ట్. ఈ పార్ట్ ద్వారా మనం కోడ్ అప్లోడ్ చేస్తాం. ఇంకో పార్ట్ వచ్చేసి డిసి ఇన్పుట్ 7 to 12 వోల్ట్ ఇవ్వచ్చు మనం. యూజువల్లీ బోర్డు అయితే 5 వోల్ట్ మీద అయితే ఆపరేట్ అవుతుంది. ఆల్రెడీ చెప్పే కదా, డీసీ జాక్, ఆ జాక్ నుంచి 7 to 12 వోల్ట్ ఇవ్వచ్చు. ఇచ్చినప్పుడు పక్కన ఉన్న చిన్న ట్రాన్సిస్టర్ ఉన్న చూడండి, ఆ ట్రాన్సిస్టర్ ఎంత వోల్టేజ్ ఇచ్చినా దాన్ని 5 వోల్ట్ కింద స్టెప్ డౌన్ చేస్తుంది. ఆల్రెడీ బోర్డు యొక్క స్పెసిఫికేషన్స్ అయితే వీడియోలో మెన్షన్ చేశాను. అది చూడకపోతే డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చూడండి. ఇప్పుడు మనం రీసెట్ బటన్ గురించి అయితే తెలుసుకుందాం. నేను మార్క్ చేస్తున్నాను చూడండి, అది రీసెట్ బటన్. బోర్డు ప్రాబ్లం అయినప్పుడు రీసెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం డిజిటల్ అవుట్పుట్ పిన్స్ గురించి అయితే తెలుసుకుందాం. డిజిటల్ అవుట్పుట్ పిన్స్ 14 పిన్స్ అయితే ఉంటాయి. 0 నుంచి స్టార్ట్ అయ్యి 13 దాకా ఉంటాయి. ఈ పిన్స్తో మనం లైట్స్ని, బజర్స్ని ఆన్ చేయొచ్చు, ఆఫ్ చేయొచ్చు. ఒకసారి చూడండి గైస్, మీకు బోర్డులో అయితే డిజిటల్ అవుట్పుట్ పిన్స్ అయితే చూపెడుతున్నాను. ఇప్పుడు మనం అనలాగ్ పిన్స్ గురించి అయితే తెలుసుకుందాం. అనలాగ్ పిన్స్ అంటే సెన్సార్స్ యొక్క అవుట్పుట్ ఈ బోర్డు ఇన్పుట్ కింద తీసుకుంటుంది. మనకి అవుట్పుట్ అయితే ఇస్తుంది బోర్డు. ఒక వీడియో అయితే ప్లే చేస్తాను చూడండి, అనలాగ్ పిన్స్ ఎలా వర్క్ అవుతున్నాయో. ఇప్పుడు మీకు బోర్డులో అనలాగ్ పిన్స్ ఎక్కడున్నా చూపెడుతుంది చూడండి. గైస్, ఇప్పుడైతే మీకు కొన్ని పిన్స్ అయితే చూపెడుతుంది చూడండి. 3.3 వోల్ట్, 5 వోల్ట్ అవి ఉన్నాయి కదా, అవి అవుట్పుట్ పిన్స్. అలాగే కింద 2 గ్రౌండ్ పిన్స్ అయితే ఉన్నాయి చూడండి, అవి కూడా. అలాగే కింద ఒకటి 5 వోల్ట్ పిన్ ఒకటి ఉంది. ఇప్పుడు చూడండి గైస్, మనం బోర్డుకి పవర్ ఇచ్చినప్పుడు ఒక ఎల్ఈడి అయితే వెలుగుతుంది. పవర్ ఇచ్చినట్టు చూపెడతాం చూడండి, ఆ ఎల్ఈడి అయితే వెలుగుతుంది. ఇప్పుడు మీకు చూపెడతాం కదా కేబుల్, మనం కోడ్ని బోర్డులోకి అప్లోడ్ చేయడానికి యూజ్ చేసే కేబుల్ ఇది. ఒకసారి బోర్డుకి పవర్ ఇచ్చి చూద్దాం. ఇప్పుడు చూడండి, పవర్ ఇవ్వగానే మనకు బోర్డులో అయితే లైట్ అయితే వెలుగుతుంది చూడండి. మీకు బోర్డు అయితే కనబడుతుంది కదా, అది ఆర్డినో నానో. ఇప్పుడు మనం ఆ బోర్డు గురించి అయితే తెలుసుకుందాం. ఒకసారి ఓవర్వ్యూ చూద్దాం. ఇప్పుడు మనం బోర్డు గురించి అయితే తెలుసుకుందాం. ఇప్పుడు నేను చూపెడుతున్నాను చూడండి, అది వచ్చి మైక్రో కంట్రోలర్, ఈ బోర్డుకి బ్రెయిన్ లాంటిది. ఇప్పుడు మళ్ళీ పక్కన ఒకటి ఉంది చూడండి, దాని పక్కన అదైతే రీసెట్ బటన్. బోర్డులో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనం రీసెట్ చేస్తాం ఆ బటన్తో. మీకు బోర్డు స్పెసిఫికేషన్స్ అయితే డిస్ప్లే చేస్తున్నాను చూడండి, ఆర్డినో యూనోది, నానోది. 2 బోర్డులు స్పెసిఫికేషన్స్ అయితే సేమ్ ఉంటాయి. ఆర్డినో నానోకి అయితే 8 అనలాగ్ పిన్స్ ఉంటాయి. ఆర్డినో యూనోకి అయితే 6 అనలాగ్ పిన్స్ ఉంటాయి. ఇప్పుడు మనం పిన్స్ గురించి అయితే తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి డిజిటల్ అవుట్పుట్ పిన్స్ అయితే చూద్దాం. ఇప్పుడు చూడండి, డిజిటల్ అవుట్పుట్ పిన్స్ అయితే 14 పిన్స్ అయితే ఉంటాయి. పిన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో మనం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం అనలాగ్ పిన్స్ గురించి అయితే తెలుసుకుందాం. ఈ బోర్డులో టోటల్గా 8 అనలాగ్ పిన్స్ అయితే ఉన్నాయి. ఒకసారి అనలాగ్ పిన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో మనం ఒకసారి చూసేద్దాం. అనలాగ్ పిన్స్ అంటే ఏంటో, దేనికి యూస్ చేస్తారో ఆల్రెడీ చెప్పాను కదా. ఆర్డినో యూనో బోర్డులో ఎలా యూజ్ చేస్తారో సేమ్ ఇక్కడ కూడా అలాగే యూజ్ చేస్తారు. ఇప్పుడు మనం పవర్ పిన్స్ గురించి అయితే తెలుసుకుందాం. చూడండి గైస్,
5V గ్రౌండ్, 5V ఒక సైడ్ ఉన్నాయి. ఇంకొక సైడ్ అయితే గ్రౌండ్ పిన్ అయితే ఒకటి ఉంది చూడండి. 3.3V పిన్ అయితే పైన ఉంది చూడండి. ఈ నానో బోర్డుకి టైప్ సి పిన్ ద్వారా అయితే కోడ్ అయితే అప్లోడ్ చేస్తాము చూడండి. పెట్టగానే రెడ్ లైట్ అయితే ఆన్ అయింది, పవర్ లైట్. నేనైతే టైప్ సి బోర్డు అయితే తీసుకున్నాను. ఇందులో ఇంకా వేరే బోర్డ్స్ కూడా అయితే ఉంటాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి. ఆర్డునో మీద ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ పార్ట్లో వచ్చేసి ఆర్డునో సాఫ్ట్వేర్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, బోర్డుకి కోడ్ ఎలా అప్లోడ్ చేయాలి అనేది చూద్దాము పార్ట్ 3లో.